హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఈశ్వర్. ఇది రెడ్మీ మొబైల్, రెడ్మీ మోడల్ నెంబరు 9C మోడల్ నెంబరు. ఇది కస్టమర్ ఏంటంటే మనకి వాటర్లో పడింది, డిస్ప్లే రావట్లేదు, కాల్స్ వస్తాయి అన్నారు. ఇదేంటంటే మనకి ఏంటి తెలియట్లేదు అసలు ఏంటి కంప్లైంట్. ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఒకసారి. ఓకే, ఛార్జింగ్ పెడితే 1.1 మిలియన్స్ అని వస్తుంది. ఓకే, అంటే ఛార్జ్ ఎక్కిందంటే మొబైల్ ఆన్ అవుతుంది. కస్టమర్ చెప్పిన అయితే డిస్ప్లే రావట్లేదు అన్నారు. ఒకసారి మనం డిస్ప్లే వేసి చెక్ చేద్దాం. ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి ఒకసారి డిస్ప్లే వేసి చెక్ చేద్దాం. అసలు డిస్ప్లే కంప్లైంటా, లైటింగ్ కంప్లైంటా, గ్రాఫిక్ కంప్లైంటా, ఏం కంప్లైంట్ అని తెలుస్తుంది. బోర్డు ఓపెన్ చేసిన తర్వాత డిస్ప్లే చెక్ చేద్దాం ఒకసారి. ఆల్రెడీ ఎవరో ఓపెన్ చేశారు ఇది. ఒకసారి మనం డిస్ప్లే చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ రిపేర్ చేశారు, ట్రై చేశారు కాబట్టి మనకి ఏ కంప్లీట్ తెలియదు కాబట్టి ఒకసారి మనం ట్రై చేద్దాం, ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి. ఆన్ అంటే ఇది నాకేం తెలియట్లేదు ఇందులోని. ఒకసారి బ్యాక్గ్రౌండ్ సీట్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. లైటింగ్గా లేకపోతే ఏంటా కంప్లీట్ తెలియట్లేదు కాబట్టి చూద్దాం ఒకసారి. సో మళ్ళీ ఒకసారి ఆన్ చేద్దాం ఒకసారి. ఇండికేషన్ బ్యాటరీలో వచ్చింది, ఇండికేషన్ వచ్చింది, అయిపోయింది. మళ్ళీ ఒకసారి మనకి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఒకసారి. ఒక లైటింగ్ వచ్చింది, అదే మన బ్యాక్గ్రౌండ్లో ఇది వస్తుంది తప్ప మనకు లైటింగ్ రావట్లేదు. బూట్ కేబుల్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి. మన బ్యాక్గ్రౌండ్లోని మన డిస్ప్లే ఛార్జింగ్ లేదు కాబట్టి దానివల్ల తెలియట్లేదు. బూట్ కేబుల్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి. లైటింగ్ ఇది మ్యాక్సిమం అయితే లైటింగ్ కంప్లైంటే. ఒకసారి కన్ఫర్మేషన్ చేద్దాం. వచ్చి అయిపోతుంది, రెడ్మీ నుంచి అయిపోతుంది కదా. 100% లైటింగ్ కంప్లీట్. మనం ఒకసారి బోర్డు ఓపెన్ చేసి బయటకు ఓపెన్ చేసి మనం జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం ఒకసారి. ఒక రెడ్మీ వస్తుంది చూసారా, జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. ఇందులో జిఆర్ వాల్యూ ఏంటంటే డిస్ప్లేలో 4 లైన్స్ ఉంటాయి. ఫస్ట్ లైను, థర్డ్ లైను, ఫోర్త్ లైన్, సెవెంత్ లైను. జిఆర్ వాల్యూ అట్లా వస్తుందో చూద్దాం. ఫస్ట్ లైన్ రావట్లేదు. ఓకే, థర్డ్ లైన్ ఓకే. ఓకే, ఓకే, సెవెంత్ లైన్ కూడా ఓకే. ఓకే, ఫోర్త్ లైన్ కూడా ఓకే. ఒకసారి మనం క్లీన్ చేసి చూద్దాం సార్. కనెక్టర్ దగ్గర ఏంటో ఇది చూద్దాం సార్. ఓకే, మన కనెక్టర్ దగ్గర ఒక లైన్ డ్యామేజ్ అయింది, అంటే వాటర్ డ్యామేజ్ వల్ల ఆ లైన్ డ్యామేజ్ అయింది. ఓకే, మనకి ఏంటంటే ఫస్ట్ లైన్ జిఆర్ వాల్యూ రావట్లేదు కాబట్టి అక్కడ లైన్ డిస్కనెక్ట్ అయిపోయింది. అసలు లైనే రావట్లేదు, అక్కడ ఏ వాల్యూ రావట్లేదు కాబట్టి అక్కడ లైన్ అంతా డిస్కనెక్ట్ అయిపోయింది. ఒకసారి మనం బ్యాక్ సైడ్ ఈ ప్లేట్ ఉంది కదా, మన బోర్డు బ్యాక్ సైడ్ ఈ ప్లేట్ ఓపెన్ చేసి మన బ్లోర్తో ఈ ప్లేట్ అది ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం ఒకసారి. మనకి ఏంటంటే అక్కడ లైటింగ్ సెక్షన్ ఉంటుంది కదా, లైటింగ్ సెక్షన్ దగ్గర మనకి ఏమైనా లైన్స్, అదే మనకి అక్కడ ఏం డ్యామేజ్ అయిందా లేకపోతే లైన్స్ దగ్గర జిఆర్ వాల్యూ వస్తుంది చూద్దాం. అక్కడ అప్పుడు జిఆర్ వాల్యూ వచ్చిందనుకో లైన్ డ్యామేజ్ అయినట్టు. క్లీన్ చేద్దాం అంతా. బ్యాక్ సైడ్ ఓపెన్ చేసాం కాబట్టి శుభ్రంగా క్లీన్ చేద్దాం. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి మనకి ఫస్ట్ మన స్కెమాటిక్స్లో మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ లైన్ మన డిస్ప్లే కనెక్టర్ నుంచి ఉంది కదా, మన బోర్డు కనెక్టర్ ఫస్ట్ లైన్ పోయింది కదా. ఫస్ట్ లైన్ ఎక్కడికి వెళ్తుందో అక్కడ జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే మనం ఫస్ట్ ట్రాక్ దగ్గర జిఆర్ వాల్యూ డిస్ప్లే కనెక్టర్ దగ్గర జిఆర్ వాల్యూ రాలేదు కాబట్టి మనం ఇక్కడ బోర్డులో ఐసీ దగ్గర జిఆర్ వాల్యూ వస్తుందో చూద్దాం. ఫస్ట్ లైన్ కదా, ఫస్ట్ ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ ఏ పాయింట్కి వెళ్ళింది, ఆ పాయింట్లో జిఆర్ వాల్యూ వస్తుంది చెక్ చేద్దాం. ఈ బ్లాక్ పాయింట్కి రావట్లేదు, ఇప్పుడు జిఆర్ వాల్యూ వస్తుంది.
ఓకే, జిఆర్ వాల్యూ వస్తుంది. ఓకే, జిఆర్ వాల్యూ వస్తుందంటే ఇంచుమించు మన ఐసీ బోర్డులో కంప్లైంట్ అయితే ఏం లేదు, ఒక లైన్ మాత్రం డ్యామేజ్ అయింది. ఆ లైన్ వేసేద్దాం. డిస్ప్లే కనెక్టర్ నుంచి, అదే మన బోర్డు కనెక్టర్ నుంచి ఐసీ అది కాంపోనెంట్ ఉంది కదా, కాంపోనెంట్కి ఒక జంపరింగ్ వేద్దాం. ఓకే, ఆ జంపరింగ్ వేసాం కాబట్టి ఆ జంపరింగ్ ఏంటంటే మన గ్రౌండ్ షార్ట్ అవ్వకూడదు. షార్ట్ అయింది అనుకోండి, వేరే వేరే కంప్లైంట్లు, ఒకటికి 2 కంప్లైంట్లు వస్తాయి. మనం ఏంటంటే యూవీ గమ్ వేసి షార్ట్ అవ్వకుండా నీట్గా మన డిస్ప్లే కనెక్టర్, మన పాయింట్ ఎక్కడ సాల్టింగ్ చేస్తున్నామో, ఫస్ట్ ట్రాక్ ఉంది కదా, డిస్ప్లే కనెక్టర్ దగ్గర ఫస్ట్ పాయింట్ పోయిందన్న కదా, ఫస్ట్ లైన్, ఆ ఫస్ట్ లైన్ వరకు ఇలాగ మనం యూవీ గమ్ వేసుకొని ఈ ట్రాక్ షార్ట్ అవ్వకుండా అక్కడ వరకు వేసి యూవీ వేసిన తర్వాత అక్కడ జంపరింగ్ చేద్దాం ఒకసారి. నీట్గా అలాగా, ఎందుకంటే షార్ట్ అవ్వకూడదు. ఒకవేళ షార్ట్ అయింది అనుకోండి, వేరే వేరే కంప్లీట్ అవుతూ అవ్వచ్చు, ఇన్కేస్ లైన్ అయినా మళ్ళీ డ్యామేజ్ అవ్వచ్చు షార్ట్ అవ్వడం వల్ల. నీట్గా ఒకసారి అక్కడ వేసిన జంపరింగ్ చేసాం కదా, ఒకసారి మళ్ళీ ఒకసారి మనం జిఆర్ వాల్యూ చెక్ చేసుకుందాం. మనం ఫస్ట్ ట్రాక్ ఉంది కదా, ఫస్ట్ ట్రాక్ దగ్గర మనం జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. ఎందుకంటే ట్రాక్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, లేకపోతే ఏమైనా షార్ట్ అవుతుందో, లేకపోతే షార్ట్ అవ్వడం వల్ల లో అవుతుందో. ఎందుకంటే మన బోర్డులో చెక్ చేసినప్పుడు బాగానే ఉంది. జంపరింగ్ దగ్గర కూడా ఒకసారి మన డిస్ప్లే కనెక్టర్ దగ్గర చెక్ చేద్దాం. ఒకసారి మనం చేసింది కరెక్టా రాంగా, పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్, బోర్డు కంప్లీట్ అయిపోయినట్టే, అంటే మ్యాక్సిమం అయితే అయిపోయినట్టే. ఒకసారి మనం డిస్ప్లే పెట్టి బోర్డుకి చెక్ చేద్దాం. ఒకసారి మనం బోర్డు పెట్టి చెక్ చేద్దాం, ఎందుకంటే మనకి బోర్డులో పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి బోర్డు పెట్టి ఒకసారి మనం చెక్ చేద్దాం. డిస్ప్లే వస్తుందో రావట్లేదు, అదే లైటింగ్ వస్తుందో రావట్లేదు. మ్యాక్సిమం అయితే 100% లైటింగ్ రావాలి, ఎందుకంటే పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్నాం కాబట్టి 100% రావాలి. ఒకసారి పెట్టి చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్. చూసారా, ఈ విధంగా ఇలాగ మనం అలాగా స్టెప్ బై స్టెప్, అంటే మనం అందులో 4 ట్రాక్స్ ఉన్నాయి కదా, ఆ 4 ట్రాక్స్లోని ఏ ట్రాక్ మనకు డ్యామేజ్ అయ్యిందో మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఆ ట్రాక్ మీదే మనం ప్రాబ్లం రెక్టిఫై చేస్తే మ్యాక్సిమం ఇలా రిపేర్ చేసుకోవచ్చు. అంతేగాని అందులో అంచనాగా మనకి ట్రాక్ ఇక్కడ కట్ అయిపోయింది కదా, ఆల్రెడీ మనకి ఇక్కడ స్కెమాటిక్స్లో లైన్ అక్కడికి వెళ్ళింది కదా, లైన్ డైరెక్ట్గా అక్కడికి వేసేద్దాము, అలా వేసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం అయిపోద్ది, ప్రాబ్లం కాదు. కానీ ఈ విధంగా చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇలాగ ఈజీగా ఉంటుంది. ఒకసారి మొబైల్ ఆన్ అయింది కదా, ఆన్ అయిన తర్వాత కూడా ఒకసారి మనం టచ్ పని చేస్తుందో చూద్దాం ఒకసారి. ఎందుకంటే పూర్తిగా ఆన్ అయిన తర్వాత కొన్ని డల్ అయిపోతుంటాయి, ఓవర్ హీట్ కూడా కొంచెం డల్ అయిపోతాయి కాబట్టి ఒక 1 minute వెయిట్ చేద్దాం. ఓకే, ఛార్జింగ్ 3% ఉంది. టచ్ పని చేసి చూద్దాం. ఓకే, టచ్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్.